మారోజు వీరన్నకి జోహార్, మారోజు వీరన్నకి. వీరన్న గారు చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది, 26 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు సమయం 4 గంటల 21 నిమిషాలు అవుతుంది. మీరు ఇంత ఓపికతో ఇంకా వింటున్నారంటే ఆ మహానాయకుడు చరిత్ర మీ అందరికీ అర్థమైంది. నిజంగా ఈ ఊరిలో, మీ ఊరికే భారత విప్లవోద్యమ రాజకీయ చరిత్రలో ఒక గొప్ప చర్చను పెట్టినటువంటి మహానాయకుడు. ఆ మహానాయకుడు మీ ఊరిని ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఉంచాడు. ఏంటి ఆ రికార్డ్ అంటే, ఎర్ర జెండాలు, దాంతోపాటు నీలి జెండాలు, అట్లనే సామాజిక జెండాలు అన్నీ కలిస్తే సరి అయిన వాళ్ళు చట్టసభలోకి పోతారు, అనగారిన వర్గాలు చట్టసభలోకి పోతారని ఒక సిద్ధాంతాన్ని రూపొందించిండు. ఆహా మహానాయకుడు ఈరోజు ఇంతమంది మధ్యలో మనం ఇంకా గుర్తు చేసుకుంటామంటే ఆయన చేసినటువంటి త్యాగం చాలా గొప్పది. ఆయన బాటలో మనం అందరం నడవాలే. ఇప్పుడు నడుస్తున్నటువంటి తండాలు గ్రామ పంచాయతీలు అవుతున్నాయంటే అది మారోజు వీరన్న యొక్క ఆలోచన విధానమే. ఇంకా కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏబిసిడి వర్గీకరణ సాధించిందంటే ఆ రోజు వీరన్న పెట్టినటువంటి ఆశయ డిమాండే. అట్లా పోతే అనేక కులాలని సంఘాలుగా ఏర్పాటు చేసి చట్టసభలకు పోవాలని, గ్రామ పంచాయతీ మెట్లెక్కినటువంటి కులాలన్నీ పోవాలని చెప్పిండు. 26 సంవత్సరాల కిందనే చెప్పిండు. కానీ ఈరోజు కూడా అవి సాధ్యం కాలేదు. ఏది ఏమైనా అందరం ఇప్పటికీ సామాజిక ఉద్యమాలు నిర్వహించే వాళ్ళం. విద్యార్థి సంఘాలైనా, అనేక పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలకు కూడా, చిన్న చితక పార్టీలు అన్నిట్లకు ఇక ఏకైక పరిష్కారం రాజ్యాధికారమే. ఏకైక పరిష్కారం. అది ఎలా అందరికీ అన్ని అవకాశాలు వచ్చినాయి, కానీ బీసీలకే రాలేదు. ఆ రోజు కూడా మారోజు వీరన్న పెట్టిండు. ఆ రిజర్వేషన్ల సాధనే వారికి నిజమైన బీసీలను చట్టసభలకు పంపడమే ఘనమైన నివాళులు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అక్కకు ధన్యవాదాలు.